హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 2 కప్పులు పిండి తీసుకొని హాట్ వాటర్ పోసుకోవాలండి జొన్న రొట్టెకు. ఎందుకంటే ఇది జొన్న రొట్టె కదా, గోధుమ రొట్టె అయితే ఏ వాటర్ పోసినా పర్వాలేదు. దీనికి మాత్రం ప్రత్యేకంగా హాట్ వాటరే కావాలి. ఇలా కొంచెం హాట్ వాటర్ తీసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా మనం రొట్టె చేసుకోవడానికి ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ముద్దలా చేసుకున్న తర్వాత ఒక పీట మీద కొంచెం పిండి చల్లుకొని ఇలా సైడ్లు విరిగిపోకుండా మంచిగా చేతితో మెల్లగా ఇలా 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 చేస్తూ చుట్టూ ఇలా మెల్లగా చేతితో చేయాలండి. కొంచెం పిండి వేసుకుంటూ చేతితో ఇలా మెల్లగా రొట్టె ఇలా మంచిగా వెడల్పుగా వచ్చేలాగా పల్చగా నీట్గా ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు దీన్ని వేడివేడి పెంక మీద వేసుకొని కొంచెం వాటర్ చల్లుకోవాలి. రొట్టె మీద కొంచెం వాటర్ చల్లుకొని ఇలా జొన్న రొట్టె కాబట్టి ఇలా చల్లుకోవాలి. మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత బాగా రొట్టె ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేయాలి. అంతే, జొన్న రొట్టె రెడీ.